దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎవరంట? ఎవరు ద్వేషిస్తారంట? వాక్యంలో చూడండి, దుష్కార్యము చేయి ప్రతివాడు. ఎవరు దుష్కార్యం చేయవాడు అంటే దేవుని ధిక్కరించేవాడు, దేవుని తృణీకరించేవాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవాడు. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలను టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని స్వకీయమైనటువంటి జనాలను ఇబ్బంది పెడుతున్నారు? దేవుని స్వకీయ ఇజ్రాయెల్ ప్రజలను ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటే వీరు దేవునితో ఒక సంబంధం కలిగి జీవించే వ్యక్తులు, దేవుని నిబంధనలో ఉన్న వ్యక్తులు, దేవునితో నడుచుకునే వ్యక్తులు, దేవునితో దేవుని చిత్త ప్రకారం వెళ్ళే వ్యక్తులు, దేవుని కట్టడలను అనుసరించే వ్యక్తులు, దేవుని శాసనాలను అనుసరించే వ్యక్తులు, దేవుని కొరకు దేవుడు ఏ పని చెప్పినా ఏ మాట ఇచ్చినా దాని ప్రకారం జీవించే ప్రజలు ఎవరు అయ్యా అంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలను ఎందుకు తిరస్కరిస్తున్నారంటే వీరితో దేవుడు ఉన్నాడు గనుక. నీ జీవితంలో ఈరోజు కష్టాలు అనుభవిస్తున్నావేమో, బాధలు అనుభవిస్తున్నావేమో. ఎందుకు వస్తున్నాయి అంటే నీవు దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకు తిరస్కారం గురవుతారు? ఎందుకు నువ్వు వేదన పడతావు అంటే వాక్యం చెప్తుంది ఏంటంటే దుష్కార్యము చేయి ప్రతి వాడు. ఎవరు ఈ దుష్కార్యం చేయవాడు అంటే సాతాను సంబంధి, సాతాను ప్రజలు. దుష్కార్యం చేసేవారు ఎవరు అంటే సాతాను ఏజెంట్స్, సాతాను యొక్క అనుచరులు. వాక్యంలో చూసినట్లయితే దుష్కార్యము చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషిస్తారు. ఏంటిదయ్యా ఈ వెలుగు అంటే ఆ క్రీస్తే ఆ వెలుగు, దేవుడే వెలుగు. వాక్యం దుష్కార్యం చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా. ఎవరి క్రియలు? ఎవరి క్రియలు? దుష్కార్యము. ఇక చూడండి, దుష్కార్యం చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించు. ఎందుకు వెలుగును ద్వేషిస్తున్నారు? ఎందుకు వెలుగును ద్వేషిస్తున్నారు అంటే వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి అక్కడ అంతం అవుతుంది.